అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ముందుగా ఒక మంచి మాట. మనకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. కంటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చిన్న రెమెడీ చెప్తాను చూడండి. రెమెడీ అని కూడా కాదు, మనకి పెద్దలు చెప్పారు, కానీ అది ఏదోలే వాళ్ళకి ఎవరో చెప్పారని అంటగట్టారని తప్ప అలాంటివన్నీ రూల్స్ ఉన్నాయా అని కొంచెం పక్కన పెట్టాం. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. పెద్దలు ఏం చెప్పారు అంటే, లేస్తూనే కళ్ళు ఇప్పుతూనే నువ్వేంటి చూడాలి, ఇంట్లో నీ అరచేయి చూసుకో ముందు, తర్వాత ఇంట్లో ఉన్న దేవీ దేవతల పటం కానీ లేదా తల్లి తండ్రి కనపడితే వాళ్ళని కానీ చూడు. తర్వాత వెంటనే దేన్ని చూడమన్నారు, వెంటనే పెరట్లోకి వెళ్ళు, పచ్చని మొక్కల్ని చూడు అని చెప్పారు. అంటే పూర్వం నిద్ర లేస్తూనే ఏం చేసేవారు, దంతధావన అని పళ్ళు తోముకోవడం. ఈ దంతధావన కోసం ఒక వేప పుల్లో లేదా కాగు చెట్టు పుల్లో పట్టుకుని అలాగా కాస్త పొలాల్లోకి నడుచుకుంటూ వెళ్ళొచ్చేవారు. మార్నింగ్ వాక్ అయిపోయేది, పళ్ళు తోముకోవడం అయిపోయేది, ఇంకా ఇంకో పని కూడా మొత్తం కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఇంటికి వచ్చేవారు. వాళ్ళందరూ కూడా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కంటి చూపు తగ్గలేదు, పంటి బలం తగ్గలేదు, ఒంట్లో అదేంటిది చులకనగా తిరగడం అన్నది చైతన్యం తగ్గలేదు. మరి ఇప్పుడు ఆలోచించి చూడండి, నిద్ర లేస్తూనే, అసలు నిద్ర ఎప్పుడు పోతున్నాం, నిద్ర లేస్తూనే దేన్ని చూస్తున్నాం చెప్పండి, దేన్ని చూస్తున్నాం? నిద్ర లేస్తూనే వెంటనే మొబైల్ ఆన్ చేస్తున్నాం. చాలా మంది లేదండి మేము పెద్దలు చెప్పినట్టున్నాము అని అంటే చాలా మంచిది. కానీ సారీ, చాలామంది నిద్ర లేస్తూనే మొబైల్ చూస్తారు. 5-6 గంటల పాటు, అంటే ఇప్పుడు అంతకన్నా నిద్రపోవటం లేదు, కానీ 8 గంటల సేపు నిద్రపోవాలి ఆరోగ్యంగా. మనిషి నిద్రపోవడానికి 8 గంటల నిద్ర ఉండాలి అని చెప్పారు. సరే, ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి 8 తగ్గించి 6కు వచ్చారు. ఇది కూడా పోయి నువ్వు మెడిటేషన్లోనో ధ్యానంలోనో ఖచ్చితంగా 1 గంట డీపెస్ట్ ధ్యానంలో ఉంటే అది నువ్వు 4 గంటలు 5 గంటలు డీప్ స్లీప్లోకి వెళ్ళినట్టు లెక్క అని సర్దుతున్నారు. ఏదో కంచం మార్చి మరచెంబు మార్చి పళ్ళెం, ఇవే చెప్తున్నారు. కానీ 6 గంటల నిద్ర, 6 గంటల పాటు కళ్ళు మూసుకుని రెస్ట్లో ఉన్నటువంటి కళ్ళు ఒక్కసారిగా మొబైల్ ఆన్ చేసేసరికి ఆ బ్లూ స్క్రీన్ రేడియేషన్కి ఆ సుకుమారమైనటువంటి కంటి నెరసు తట్టుకోగలవా? అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి, ఎప్పుడే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేదు, లేదంటే 5 ఏళ్ల క్రితం నుంచి చూస్తున్నాను, ఏం రాలేదు. ఏది కూడా ఒకే రోజుతో జరగదమ్మా. కడుపులో పడ్డ పిండం వంటిది 9 నెలలు నిండితేనే గాని బయటికి రాదు కదా. అలాగా ఏది కూడా వెంటనే జరగదు. కాబట్టి మనం ఏంటనుకుంటున్నాం, మనం చేస్తున్న మనం అలవాటులో ఉన్న అలవాట్లన్నీ కూడా మంచివే, బయట పొల్యూషన్ ఉంది, తినే తిండిలో పొల్యూషన్ ఉంది అని అనేస్తున్నాం. అవి ఉన్నాయి, అవి ఎలాగో ఉన్నాయి, కానీ మనం చేయవలసివి కూడా మార్చుకోవాలి. ఇంకో విషయం దీనికి రిలేటెడ్గా ఒకటే చెప్తాను చూడండి. పొద్దున్న నిద్ర లేస్తూనే మొబైల్ చూడకుండా చక్కగా బాల్కనీలోకి వెళ్ళి మొక్కలు చూడండి అమ్మా. ఉంటాయి కదా అంతో ఇంతో పచ్చగా మొక్కలు, లేదా కాంపౌండ్లో, మనం ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్ కల్చరే కదా, అందులో అక్కడ వేసిన మొక్కలైనా చూడండి. విచిత్రం ఏమిటంటే, మొక్కలు వేయడానికి కుండీలైనా పెట్టేసుకుంటాం, కానీ నేలంతా చదును చేసేసుకుని చక్కగా నన్నగా చేసేసుకుని ఏదో ఖర్చు చేసేసుకుందాం అనుకుంటున్నాం. మట్టి మీద నడవడం, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆక్యుప్రెషర్స్ అని అవేవో మిషన్లు పెట్టుకుని వాటి మీద కాళ్ళు పెట్టుకుని ఎందుకు? కాస్త పచ్చిక మట్టి ఉన్న జాగా ఉందంటే నడుచుకోవడం. వాళ్ళకి ఇలాంటివి లేవే.
ఇన్ని వచ్చినప్పటికీ కూడా మనిషి ఎందుకు ఇంత సుకుమారం అయిపోయి, పోనీ అలా అయినా సరే బండి నడుస్తోందా అని అంటే అలా అలా కుంటుతూనే నడుస్తోంది తప్ప నాకేమని ఒక్కళ్ళు లేరండి బాబు. అవునా? ఇంకో విచిత్రం ఏంటంటే, పిల్లలకి వాళ్ళు ఏడు పాపుతారని, లేదంటే వాళ్ళు మన పనిని మనల్ని చేసుకొని ఇస్తారు పేచి పెట్టకుండా అని మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. ఇది చాలా చాలా మందిలో చూశాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. పుట్టిన పిల్లలకి ఒకసారి ఆలోచించండి, పుట్టిన పిల్లలకి అంటే చిన్న పిల్లలకి మొబైల్స్ ఇచ్చామనుకోండి, అంటే ఏడాది ఎండర్థం నుంచి వాళ్ళకేవో వాళ్ళ పోగోలో ఏవో బొమ్మల్లాంటివి పెడుతున్నారు, ఇస్తున్నారు. మనలాంటి వాళ్ళం పిల్లలకి చూపిస్తున్నాం కాబట్టి పిల్లలకి తగినటువంటి ఆ కామిక్స్ అవి వాళ్ళు కూడా చేస్తున్నారు. అది పిల్లల కంటి రెటీనా నెర్వ్ మీద ఎంతటి దుష్ప్రభావం చూపిస్తుందో తెలుసా? ఆలోచించండి. దాదాపుగా 10 చిన్నపిల్లలు 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో 6గురికి 3.5 సంవత్సరాలు లేదా 4వ సంవత్సరం నుంచే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. ఆలోచించండి ఒకసారి. అంటే పిల్లవాడికి స్కూల్లో ఇంకా జాయిన్ చేయడం కన్నా ముందే కళ్ళజోడు అన్నది దాచుకోవడం, ఇది తనకు ఉంచుకోవడం, ఎక్కడ పడితే అక్కడ దాన్ని పారేసుకోకుండా ఉంచుకోవడం అనేటువంటి ఒక బర్డెన్ ని మనం తగల్చాం. నిజమా కాదా? ఇప్పుడు మా వంటి వాళ్ళకి అంటే క్యాట్రాక్ట్ అంటూ వచ్చి ఆపరేషన్ అయిపోయేదాకా కూడా చిన్నప్పుడు హ్యాపీగా ఆయింట్మెంట్లు వాటి మీద ఉండేటటువంటి చిన్న అక్షరాలను కూడా చదవగలిగే వాళ్ళం. ఎందుకు అంటే నాటి జీవన విధానం. కాలం మారలేదండి, మనమే జీవన విధానంలో మన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వచ్చేసి మనం డబ్బులు సంపాదిస్తున్నాం, తర్వాత పేరు సంపాదిస్తున్నాం. అట్లాగే ఇంకేంటి, అంటే నలుగురిలో పేరు వస్తోంది, చక్కగా డబ్బులు సంపాదిస్తున్నాం, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కావలసిన కంఫర్ట్స్ ఏమిటి ఉన్నాయి వాటన్నిటిని పొందగలుగుతున్నాం. ఎట్ వాట్ కాస్ట్? చాలా వరకు మన నిత్య జీవన విధానంలో అన్ని కృత్రిమమైనవే. శ్వాస కృత్రిమంగానే తీసుకుంటున్నాం, దాన్ని కండిషన్లో పెట్టి. ఇవన్నీ విషయాలు ఆలోచిస్తే నేను మీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను. వెన్నెల అంటే చల్లగా ఉంటుందని ఎంతమందికి తెలుసు? వెన్నెలలో కూర్చుంటే ఒక 5 నిమిషాలు కూర్చునేసరికి మీకు తెలియకుండానే ఉత్సాహం వస్తుందని ఎంతమందికి తెలుసు? దాని గురించి కూడా నా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. కాలాన్ని మార్చలేం, మళ్ళీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవడం వల్ల కుటుంబం అంతా చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండగలుగుతాం. అది చాలా సంపద కదండి. ఏమంటారు? నాకు కలిసి మీరు అవుననే ఉంటారు. ఆ వీడియో మీ దాకా చేరాలంటే మీరేం చేయాలి? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ దాకా వచ్చేస్తాయి. సరేనా? మరి ఉంటాను.